ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ 9, 10 తారీఖుల్లో అంటే శనివారం, ఆదివారం ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామరెడ్డి గారు ETF ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ మీద ఎడ్యుకేటివ్ వెబినార్ కండక్ట్ చేయబోతున్నారు. దీనికి 3,000 రూపాయలు ఫీజు పే చేయవలసి ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఏ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి వెంటనే మీ రిజిస్ట్రేషన్స్ను పూర్తి చేసుకోగలరు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సుందరరామరెడ్డి గారు, జియో ఫైనాన్స్ కోర్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కాబోతోందని ఆర్టికల్ కూడా చదివాను బిజినెస్ మ్యాగజైన్లో. సో ఏంటా వివరాలు అసలు? రైట్. సో ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏదైనా బిజినెస్ వర్టికల్స్ కనుక ఎక్కువ ఉంటే అది కంపల్సరీ డిక్లరేషన్ చేసుకోవాలండి. ఇంతకుముందు కూడా జియో ఫైనాన్స్ అండ్ లిమిటెడ్ అనేది మామూలుగా అది నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ అనమాట. ఇప్పుడు దాని వర్టికల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఫినాన్స్ ఉంది, పేమెంట్ బ్యాంక్ ఉంది, పేమెంట్ సొల్యూషన్స్ కంపెనీ ఉంది, అలాగే ఏఎంసీ రీసెంట్గా బ్లాక్ రాక్ తోటి వాళ్ళు ఏఎంసీ స్టార్ట్ చేస్తున్నారు. డిఫరెంట్ వర్టికల్స్ ఉంటున్నాయి కాబట్టి దాన్ని హోల్డింగ్ కంపెనీగా మారుస్తున్నారు. అందుకని జియో ఫైనాన్స్ కంపెనీ ఇప్పుడు అది హోల్డింగ్ కంపెనీగా ఉంటుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ హోల్డింగ్ కంపెనీగా ఉంటుంది. ఇవన్నీ సబ్సిడరీగా మారుతాయి. ఓకే. కాబట్టి ఆర్బీఐ రూల్స్ ప్రకారం ఏంటంటే నాన్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి ఇన్ని వర్టికల్స్ ఉండకూడదు కాబట్టి దాన్ని ఇప్పుడు సపరేట్గా హోల్డింగ్ కంపెనీగా మారుస్తున్నారు అంతే. ఇంతకుముందు ఉన్నదే ఇప్పుడు అఫీషియల్గా వాళ్ళు మార్చారు అంతే. అది కూడా ఆర్బీఐ నుంచి వచ్చిన రిక్వెస్ట్కి వీళ్ళకి రిప్లై అనమాట అంతే. సో దీని ద్వారా ఏంటంటే క్లియర్ స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏ వర్టికల్స్ ఎంతెంత బిజినెస్ చేస్తుందో మనకి ఐడియా జనరేట్ అవుతుంది అనమాట. అంటే బిజినెస్ మీద ఐడియా జనరేట్ అవుద్ది. అంటే ఏ వర్టికల్స్ ఎంతెంత పర్ఫార్మ్ చేస్తుంది అనేది. అండ్ ఇప్పటికే ఇది 1.4 lakh crore కంపెనీ అండి. ఇంకా అన్ని వర్టికల్స్ అయితే ఇంకా బిజినెస్ బీనవ్వలేదు. ఇప్పుడు జియో ఫైనాన్స్ అనుకోండి, దాని కింద లెండింగ్ బిజినెస్ ఉంది, పర్సనల్ లోన్స్ అండ్ ఆటో లోన్స్, హోమ్ లోన్స్, ఇలాంటి షేర్స్కి అగెన్స్ట్ లోన్స్ ఇవన్నీ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. జనరల్ ఇన్సూరెన్స్ స్టార్ట్ చేశారు. అంటే పేమెంట్స్ బ్యాంక్ ఆల్రెడీ జియో పేమెంట్ నడుస్తుంది. అండ్ పేమెంట్ సొల్యూషన్స్ రీసెంట్గా శాండ్ బాక్స్ అని ఒకటి బిగిన్ చేశారు పేమెంట్ సొల్యూషన్స్కి. అండ్ ఏఎంసీ ఇంకా లాంచ్ అవ్వలేదు, అది కొంత టైం పట్టేలాగుంది. మొత్తానికి కనీసం ఒక 6 months నుంచి 1 year అయితే తప్ప ఎగ్జాక్ట్లీ బిజినెస్ ఎంత అగ్రెసివ్గా ఉన్నారో మనకు ఐడియా రాదనమాట. ప్రస్తుతానికైతే పెద్ద పెద్ద బిగ్ షాట్స్ అందరూ దీంట్లో పొజిషన్స్లో ఉన్నారు, సీఈఓగా, డైరెక్టర్గా ఇట్లాగా. బట్ ఎగ్జాక్ట్లీ ఇది మార్కెట్ని క్యాప్చర్ చేస్తుందా లేదా అనేది ఇంకొంత టైం వెయిట్ చేస్తే బాగుంటుంది. స్టాక్ అయితే బిట్వీన్ 200 నుంచి 220 మధ్య రొటేట్ అవుతుందండి, 230 లోపే. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ కొనుక్కోవచ్చు అంటే సపోర్ట్ 200 దగ్గర ఉంది. అది లోయెస్ట్ అనమాట లాస్ట్ 6 monthsలో. ఆ లోయెస్ట్ దగ్గర తీసుకుని ఉంచుకోవచ్చు అంతే. బట్ మనకి ఇంకా డేటా అంటే ఐడియా అంత రాదండి. బ్యాలెన్స్ షీట్ చూస్తే చాలా ఎక్స్పెన్సివ్. చార్ట్ ప్రకారం చూసుకుంటే, ఐ మీన్ క్వాలిటీ ప్రకారం చూసుకుంటే వీళ్ళు ఎగ్జాక్ట్ ఎంతెంత క్యాప్చర్ చేస్తారో మనకు ఐడియా వస్తే దాన్ని బట్టేసి మార్కెట్లో ఎంత అగ్రెసివ్గా ఉంటారండి. ఎందుకంటే ఇవాళ రేపట్లో ప్రతి కంపెనీ కూడా ఈ ఫిన్టెక్ స్టార్ట్ చేస్తాను ఫినాన్స్ని. ఇప్పుడు రీసెంట్గా ఈవెన్ ఫోన్పే వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు లెండింగ్ బిజినెస్. అంటే ఫోన్పేకి తెలుసు ఇండియాలో ఆల్మోస్ట్ 40% మొత్తం యూపీఐ పేమెంట్లు అక్కడి నుంచే నడుస్తుంది. వాళ్ళు కూడా లెండింగ్ స్టార్ట్ చేశారు. మీకు ఏమైనా అర్జెంట్ లోన్ కావాలంటే అప్ టు 10,000 లేదా 1 lakh వరకు తీసుకోవచ్చు అన్నట్టు స్పాట్లో ఆఫర్ చేస్తారు. ఇప్పుడు జియో ఆఫ్కి నేను ఎందుకు వెళ్ళాలి, వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నప్పుడు. అంటే కాంపిటీషన్ ఎక్కువైపోతుంది రాను. అందుకని ఈ జియో వాళ్ళు నిజంగా ఎంత క్యాప్చర్ చేస్తారో మనకు ఇంకా ఐడియా లేదు. రాను కాంపిటీషన్ ఎక్కువ అవుతుందా ఆ బిజినెస్లు అన్నింటిలో. రేపొద్దున యూపీఐ పేమెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ లైసెన్స్ తీసుకున్నా, వాళ్ళు కూడా పేమెంట్ బ్యాంక్ లైసెన్స్ తీసుకున్నా కూడా వాళ్ళు కూడా కాంపిటీషన్ వస్తారు కదా. అందుకని నిజంగా ఎందుకు ఎంతవరకు వీళ్ళు బిజినెస్ క్యాప్చర్ చేస్తారని మనకు తెలియదు. యాక్చువల్ జియో మార్ట్ అని గత 3 సంవత్సరాల నుంచి తింటున్నాం ఇంతవరకు. ఇంతవరకు బయట ఎవరు ఇంకా దాన్ని వాడతలేదు. అవునా, కిరాణా షాపులు తప్ప ఎవరు వాడతలేదు. అందుకని దాని వర్త్ అంత ఎగ్జాక్ట్ మనకు ఐడియా జనరేట్ అవ్వట్లేదు. అందుకని ఈ జియో ఫైనాన్స్ కూడా ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది మనకు ఇంకా ఐడియా లేదు. అట్లీస్ట్ ఇంకా 6 months నుంచి 1 year పట్టింది మనకి దాని మీద ఐడియా రావాలి. అంటే వీళ్ళు ఏఎంసీ స్టార్ట్ చేయాలి, అప్పుడు మనకు అర్థం అవుతుంది వీళ్ళు ఎంతవరకు మార్కెట్ని క్యాప్చర్ చేస్తారనేది. డేటా అయితే ఉంటుంది వాళ్ళ దగ్గర, ఎందుకంటే టెలికాం చేతిలో ఉంది కాబట్టి, రిటైల్ చేతిలో ఉంది కాబట్టి కన్జ్యూమర్ డేటా అయితే వాళ్ళ దగ్గర ఉంది. బట్ క్యాప్చర్ పరిస్థితి మార్కెట్ ఎంతవరకు వీళ్ళు ఆక్యుపై చేస్తున్నది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 1 year టైం ఇస్తే కానీ మనకు అర్థం కాదు వీళ్ళు మార్కెట్ని ఎంత క్యాప్చర్ చేయబోతున్నారు అనేది. ప్రస్తుతానికైతే అంత హైప్ నడుస్తుంది అంతే జియో చుట్టూ. సో ఇది ఇంతకుముందు ఒకసారి ఈ రిలయన్స్ మ్యూచువల్ ఫండ్స్లోకి వస్తున్నాము, పెద్ద ఎత్తున మార్కెట్ని ఆక్యుపై చేయబోతున్నారని కూడా మాట్లాడుకున్నాం. అదే నేను అంటుంది. వాళ్ళు ఇంతవరకు ఏఎంసీ లైసెన్స్లో ఇంకా ఒక స్టెప్ కూడా ఇంకా బీనవలేదు. మార్కెట్లో ఇంకా ఏం ప్రోడక్ట్ లాంచ్ చేయలేదు. వాళ్ళు లాంచ్ చేస్తే ఆ మార్కెట్ రెస్పాన్స్ బట్టి చూస్తే మనకు ఐడియా జనరేట్ ఎంతవరకు వీళ్ళు క్యాప్చర్ చేయగలుగుతారు అనేది. ఇప్పుడు రిలయన్స్ క్యాపిటల్ లిమిటెడ్ ఉన్నప్పుడు మార్కెట్ని బాగా క్యాప్చర్ చేశారు వాళ్ళు, నిప్పాన్ వాళ్ళతో టైప్ ఉన్నప్పుడు. బట్ అప్పుడు మార్కెట్ వేరు, ఇప్పుడు మార్కెట్ వేరు.
ఇప్పుడు చాలామంది ప్లేయర్స్ వచ్చారు, ఏఎంసీ కంపెనీ చాలా వచ్చినాయి ఇప్పుడు. అందుకని అంత ఈజీగా ఏం కాదు కొత్త బిజినెస్ క్యాప్చర్ చేయడం అనేది. బట్ చూడాలి ఎంతవరకు వీళ్ళు మార్కెట్ క్యాప్చర్ చేస్తుంది. అందుకని అట్లీస్ట్ ఒక 6 months నుంచి 1 year పడుతుంది మనకి వీళ్ళు ఎగ్జాక్ట్లీ మార్కెట్లో అసలు ఏం చేయబోతున్నారు, లెండింగ్ బిజినెస్ ఎంత గ్రోత్ ఉంది, అండ్ ఇన్సూరెన్స్ గ్రోత్ ఎంత ఉంది, ఏఎంసీ బిజినెస్ ఎంతవరకు వచ్చింది, ఇవన్నీ మనం చూస్తే కానీ మనకు ఐడియా రాదు. ప్రస్తుతానికైతే జస్ట్ బ్రాండింగ్ అంతటితోనే ఉంది. అండ్ కస్టమర్ పాయింట్ ఆఫ్ లో మార్కెట్లో ఇంకా పెనిటేషన్ ఏం అవ్వట్లేదు, అయితే మనకు అవుతుంది. బట్ ఇట్ బెటర్ టు గివ్ సమ్ మోర్ టైం. అంటే గట్టిగా రిటైల్ సెగ్మెంట్ని గట్టిగా కాన్సన్ట్రేట్ చేశారు, రిటైల్ స్టోర్స్ కూడా ఎక్కువ. నేను అదే అంటుంది, ఇప్పుడు జియో మార్ట్ వాళ్ళు ఇంకా ఎంతప్పటికీ ఎక్స్పాన్షన్ అంటున్నారు తప్ప నికరంగా ఇంత మిగులుతుందని ఎక్కడ నేను చెప్పలేదు. అంటే రెండోది రిటైల్స్ ఎప్పుడు వెరీ ఛాలెంజింగ్, ప్రాఫిట్లో రన్ అవ్వటం అంత ఈజీ ఏం కాదు. అవునవును. ఇప్పుడు డిమార్ట్ ఉందనుకోండి 80% మార్జిన్తో రన్ చేస్తున్నారు, దాంతో పోల్చుకుంటే దీనికి మార్జిన్స్ ఎక్కువ ఉన్నమాట నిజం. బట్ ఫ్యూచర్లో సస్టైనబిలిటీ ఎంతవరకు మనం చెప్పలేము. అందుకని ప్రస్తుతానికైతే ఫైనాన్షియల్ మజిల్ ఉంది కాబట్టి వీళ్ళ దగ్గర వీళ్ళు మార్కెట్ని రన్ చేస్తూ ఉన్నారు మనకి. సో రిటైల్ ఉంది, టెలికామ్ ఉంది, ఆ రెండు ఉన్నాయి వీళ్ళ దగ్గర, కస్టమర్ డేటా ఉంది అన్న విషయంతో మనం కూడా జియో ఫైనాన్స్ మీద బెట్టకేస్తున్నాం. బట్ ఎగ్జాక్ట్లీ ఎంతవరకు క్యాప్చర్ చేస్తారో మనం చూడాలి. ఎందుకంటే ఇండియాలో స్టార్టప్ కంపెనీస్లో ఫిన్టెక్ ఉన్న కంపెనీస్ ఎక్కడా లేవు. 2 money కంపెనీస్ ఆపరేట్ అవుతున్నాయి ఏరియాలో. అందరూ టార్గెట్ కూడా వీళ్ళే, అందరూ లెండింగ్. ఇప్పుడు జస్ట్ 1 month బ్యాక్ వరకు కూడా ఎవరికి తెలియదు ఫోన్పే వాళ్ళు లెండింగ్ బిజినెస్కి ఎంటర్ అవుతున్నారని. ఇవాళ వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. వీళ్ళు సీరియస్లీ కాంపిటీషన్ టు ద బజాజ్ ఫిన్ సర్వీస్ వాళ్ళకి కాంపిటీషనే, జియో వాళ్ళు కూడా కాంపిటీషనే కదా. రేపొద్దున ఇంకో గూగుల్ పే వాళ్ళు వస్తారు. అవన్నీ సడన్గా వాళ్ళు ప్లాన్ చేసుకొని వస్తున్నారు, వాళ్ళు మనకు సడన్గా తెలుస్తుంది కదా. అందుకని ఉన్న మార్కెట్ని వీళ్ళందరూ షేర్ చేసుకోవాలి. ఎంత అవుతుంది అనేది మనం అప్పుడే చెప్పలేము. అందుకని ఇంకొక 6 months నుంచి 1 year టైం ఇస్తే కానీ మనకు తెలియదు. బట్ ఇప్పుడున్న వాల్యుయేషన్ 1.5 lakh వచ్చినదేం కాదు మార్కెట్ క్యాపిటలేషన్. కాబట్టి మనం చూడాలి. బట్ ఇవాళ రేపట్లో బ్రాండింగ్ ఉంటే రన్ అవుతుందండి. మనం టాటా టెక్నాలజీస్ చూసాము, బట్ 30PE కంపెనీ వచ్చినప్పుడు ఎక్స్పెన్స్ అనుకుంటే అది ఇప్పుడు 80PE చేశారు మన వాళ్ళు. 80PE ఓన్లీ ఆటోమొబైల్ సెక్టార్కి సాఫ్ట్వేర్ అందించే కంపెనీ అంటే అది టూ మచ్ కదా. బట్ మార్కెట్ ఎండ్ ఆఫ్ ది అది సుప్రీం కదా, అది చెప్పినట్టు మనం వింటామే. అది డబుల్లో లిస్ట్ అవుతుందని తెలుసు కానీ మరి 3లో లిస్ట్ అవుతుందని ఎవరు అనుకోలేదు. అందుకని ఎండ్ ఆఫ్ ది మార్కెట్ సుప్రీం అది. థ్యాంక్ యూ సార్.